సో హలో మామ, నమస్తే మామ. మనకైతే ఇప్పటి వరకు ఎవరైతే చేపలు పట్టడం రాదో, లేదంటే నీ వల్ల కాదో, యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేవో అన్న వాళ్ళకైతే ఇదే నా నిదర్శనం మామ. ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా లాస్ట్ వరకు అర్థమైపోద్ది. ఓకే మామ, మనమైతే ఈరోజు కొరమీన్ల వేటకు అయితే వచ్చినాము మామ. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక కొరమీన్ పట్టాను, అది మిస్ అయిపోయింది. చాలా మంది చాలా రకాలుగా అన్నారు మామ, నీ కొరమీన్ పట్టడం రాదు, ఇది చాలా రకాలుగా అన్నారు మామ. అవన్నీ సహించుకొని ఈ రోజు అయితే అదే కొరమీను నైట్ పట్టాలని అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను. కానీ నైట్ నేను ఊది వేసేటప్పటికి ఆల్రెడీ నాకు దొరికిపోయింది మామ చేప. అంటే చేప కదా మామ, కొర్రమీను దొరికిందంటే దాని ఆనందం నార్మల్ గా ఉండదు. మార్నింగ్ కూడా అలా ఆనందం పడుతూనే కొర్రమీను అయితే చేజార్చుకున్నాను. మరి ఈసారి అలా కాదు మామ, ఒకసారి జరిగిన తప్పు రెండోసారి అస్సలు జరగకూడదు. అందుకనే మేము నైట్ అదే టైం అదే ప్లేస్కి అయితే వచ్చాను. ఇదిగో ఆల్రెడీ నాకైతే కొరమీను లోపల పడిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సౌండ్ ఇచ్చింది మా అమ్మ ఊజి వేసుకుంటూ వెళ్ళేటప్పుడు. ఫ్రెండ్ గడ అయితే జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఈసారి సమస్య లేదు, మా వదిలే ప్రసక్తే లేదు, కన్ఫర్మ్ జాగ్రత్తగానే బయటకు తీస్తా, చూసుకో అని చెప్పిన. మామ మనకి ఎవరు కొరమీన అయితే పట్టడం రాదన్నారో వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోండి, ఇది కొరమీన అంటారు. దీన్ని చూసి మన ఆనందం అయితే మామూలుగా లేదు. ఆ ఏటర్స్ అందరికీ నా ఒకటే సమాధానము, ఆ సమాధానమే ఈ కొరమీను. కానీ చిన్నది కాదు, మన గేలాల్లో పడినంటది. ఒకటి పట్టేసాడు, ఇది సూపర్ అండి. పొల్లు అంటే సిగరెట్గా మామ కొరమీన అయితే ఒకసారి చేజారిపోయిందని దాన్ని అయితే గట్టిగా పట్టుకున్నాం మామ. అదైతే నాకు దాని పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు మాత్రం గుచ్చేసాయి, బ్లడ్ కూడా వస్తుంది. కానీ పర్వాలేదు మామ, మనకి బ్లడ్ శాశ్వతం కాదు, కొరమీనే శాశ్వతము. మామ ఇది ఎలా అవుతుండగా మాట్లాడుతుండగా ఇంకో కొరమీన అయితే పడింది. అందరూ అనుకుంటారు మామ ఎందుకు నీవు కొరమీన పడిన తర్వాత వీడియో చేస్తున్నావు అంటే, మామ వీడియో తీసినంతసేపు కొరమీన అయితే వెయిట్ చేయదు. కొరమీన పడిన తర్వాత మనం వీడియో తీసుకోవాలి. ఊజులో పడిందంటే అది బయటికి వెళ్ళలేదు, అందుగురిండనే మనం బయట నుంచి మళ్ళీ తీసేయడానికి కాదు మామ. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు వీళ్ళు బయట నుంచి కొరమీన తీసి మళ్ళీ దాన్ని లోపలేసి పట్టారు అనుకుంటారు. అలా కాదు మామ. ఇప్పుడు నేను ఫస్ట్ కొరమీని చూపించాను, నెక్స్ట్ మీకు ఇంకో కొరమీని ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ఇది పెద్ద సైజు అనమాట, అన్ని ఒకే సైజు ఉండవు ఇప్పుడు కొరమీన్లు. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. వెళ్ళిపోద్ది అనుకోండి ఎటుని ఏంటి సరైందేంట్రా. ఆ బుర్రే నాకు ఎంత తాబేలు నాకు అనిపించింది. లేకపోతే తీస్తానా, అది కొట్టినా సరే ఇది అవ్వకూడదు. నాకు వీడియో చూపించుకున్నా పర్వాలేదు. చూపించుకున్నా నష్టం లేదు. కానీ శుభ్రం కొట్టిది అమ్మ, ఇది దెంగేసింది కదా అంతవాడికి. అటు వెళ్ళి చూస్తాడికి ఇక్కడే తేలును. పెళ్ళికి దగ్గర చూసింది చేప కీలి చూస్తాడికి తాబేళ్ళం కనిపించింది. వేస్తాడు గిబ్ గిబ్బు మాత అమ్మ. గదలో నీ ఊజి నోట్లు పెట్టు ఎవరా నీవు అలాగా. సర్లే సర్లే లేకపోతే నాకు ఇచ్చారా వీడియో చూపించుకున్నా పర్లేదు. ఎత్తారా పైకి ఎత్తారా, ఊచి పైకి ఎత్తా నేను అటుపద అదే కొట్టు. నీరు అల్లక్కడ వరకు ఉన్నది. ఓ ఇదే గాలి. ఇక్కడ అటు నీరు ఇదే కొడుకుద్ది. పడాను మామ పడాను. చూసారు కదా మామ, మనమైతే ఎలా కొరమీన పట్టామో. ఇదే కాదు మామ, ఎలాగైనా పట్టగలము. కాకపోతే ఆ రోజు మన బ్యాడ్ లక్ వల్ల మిస్ అయిపోయింది. ఒక్కడ మిస్ అయిందని రెండోసారి బాధపడుకుంటూ కూర్చోలేదు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ పట్టాను. మనకి ఎవరైతే కొరమీన పట్టలేమన్నారో వాళ్ళందరూ చూసుకోండి మామ, ఒకసారికి 2 కొరమీన్లు పట్టాము. ఇదే కాదు మామ, మన వీడియోస్లో ఇంకా ఉంటాయి. ఒకసారికి 3 కొరమీన్లు పట్టిన వీడియోస్ కూడా ఉంటాయి. కావాలంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మామ. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఫస్ట్ నేను పట్టిన చేప, రెండోసారి పట్టిన చేప. ఒక్కొక్కరు డౌట్ ఉంటుంది, ఫస్ట్ పట్టిన చేపనే మళ్ళీ రెండోసారి ఊజులు వేసి మళ్ళీ పట్టండి అని. అట్లా కాదు మామ, ఒకసారి మీరు ఇప్పుడు అందుకే మీకు అయితే 2 ఒకసారి చూపిస్తాను. మీరు నమ్ముతారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పట్టిన కొరమీన అయితే నాకు చిన్నది పడింది, కానీ నెక్స్ట్ టైం పడింది అంతే. అట్లా కాదు మామ, మరీ పెద్ద సైజు తెల్లనమాట. అది పిల్ల అయితే తెల్లనమాట. అందుకే మాకు 2 పడ్డాయి. ఒకటి నాకు పడింది, ఇంకోటి మా ఫ్రెండ్ గడికి పడింది. మొత్తానికి 2 నేనే పట్టిన. 2 సక్సెస్ఫుల్ గా బయటికి తెచ్చేసిన మా అమ్మ ఒడ్డు మీదకి.
చూడండి ఈ 2 కొరమీలు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి చూడడానికి నార్మల్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు బయటికి చూపిస్తావు ఎంత పెద్దవో తెలుస్తుంది. 1 కేజీ ఉంటే ఇంకోటి కేజీన్నర ఉన్నది. అంత పెద్ద చేపలు మామ అవి. మామ ఎవరైతే మనకు కొంతమంది చేపలు పట్టడం రాదన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో కంపల్సరిగా చూడాల్సిందే మామ. వాళ్ళు చూస్తే మాత్రం నిజంగా కన్ఫర్మ్ గా షాక్ అవుతారు. ఎవరికైనా స్టార్టింగ్ లో పట్టడం రాదు మామ. పడుతూ అలవాటు అయిపోద్ది. ఎవరికైనా కంపల్సరీ చేపలు పట్టడం వస్తుంది. నేర్చుకుంటే పోయేదేమీ లేదు. కన్ఫర్మ్ ఏవైనా నేర్చుకోవచ్చు. సరే మామ మా ఫ్రెండ్ గారి ఇంట్రొడక్షన్ ఒకసారి చూడండి. దొరకలేదు, 2 దొరికాయి. చూపిస్తాను ఎంత ఉంది ఒక్కొక్కటి. అమ్మ మాన్స్టర్ ఫిష్లు. నార్మల్గా అయితే ఇదే ఇవి. ఈయన పక్కన ఇది పెట్టగానా మాన్స్టర్ ఉంటుంది. ఇది 1.5 కేజీ దగ్గర ఉంటుందేమో. ఇది 1 కేజీకి ఎంతో ఏమాత్రం తక్కువ ఉంటుందేమో. దీనికి చూడు, నేను ఇలాంటి దొరికాయి వీళ్ళకి. చిన్నవి కదా, దీనికన్నా కొద్దిగా పెద్ద, దీనికన్నా చిన్నవి కదా. అమ్మ మనకి ఇప్పుడు పెద్దవే. చూడండి మామ ఎంత ఉంది ఒక్కొక్కటి కొల. మామ మా ఫ్రెండ్ గారి ఇంట్రొడక్షన్ అయితే చూసిరు. ఒకటి నాకు పడింది, ఒకటి మా ఫ్రెండ్ గారికి పడింది. మామ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే కామెంట్ చేయండి. ఎవరికైనా కొరమైన కావాలంటే కింద కామెంట్ చేయొచ్చు.